వైఎస్ జగన్ అనే వ్యక్తి వైఎస్ జగన్ అనేవాడు ఉంటారు. ఇక్కడ ఎమ్మెల్యేలు మాట తీరు ఉండాలి, మంత్రుల మాట తీరు ఉండాలి. ఎంతసేపు ఇదే బూతులా? అసెంబ్లీలో ఏం జరుగుతుందో ఒక టీవీ పెడితే ఇంట్లో ఆడవాళ్ళు రోజా ఫైర్, కొడాలని ఫైర్, వల్లభనేని వంశీ ఫైర్. టీడీపీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన వ్యక్తులు కూడా ఈ రోజు టీడీపీ అభ్యర్థుల మీద ఫైర్ అవుతున్నారు. మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేయాల్సిన అవసరం ఏంటి? నీ కక్ష సాధింపు కాకపోతే ఏంటి? అంటే నువ్వే 175 సీట్లు కొట్టేస్తే మిగతా జనాలు పిచ్చోళ్ళ? మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వకూడదా? ఎమ్మెల్యేలు లేరా? నువ్వే ఎమ్మెల్యే అయిపోవాలి, నువ్వే ముఖ్యమంత్రులు అయిపోవాలి, మళ్ళీ మీరే ఎమ్మెల్యేలు అయిపోవాలి, మంత్రులు అయిపోవాలి, మళ్ళీ రాష్ట్రాన్ని మీరే బాగు చేయాలి. స్టీల్ ప్లాంట్ తాగడబెట్టేస్తాడు, సచివాలయాలు తాగడబెట్టేస్తాడు. వైజాగ్లో ఉన్న సిపి ఆఫీసు తాకట్లో ఉంది, భవానీ హైలాండ్ తాకట్లో ఉంది, సచివాలయం తాకట్లో ఉంది. మన పీడబ్ల్యూ గ్రౌండ్లో అంబేద్కర్ విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? 100 మంది పొట్టగొట్టి కట్టావు. ఒక ఐటీ కంపెనీ కట్టొచ్చు కదా? ఎంతమందికి బతుకు తెరువు ఇచ్చినట్టు? ఇప్పుడు అదే ప్లేస్లో విజయవాడ సిటీలో అంత పెద్ద ప్లేస్ ఎక్కడుందో చూపించమనండి. కట్టాల్సిన అవసరం ఏంటి? ఎంతమంది మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఒక కాలువ కట్టమంటే చిన్న మార్కెట్ కడితే ఎంతమంది బతుకు తెరువు కొట్టేసావు నువ్వు? ఎవరికి లాభం? 5 రూపాయలు టికెట్ అన్నావు. 5 రూపాయలతో నువ్వు ఎంతమందిని పోషొస్తావు? ఒక కంపెనీ కట్టొచ్చు కదా? లేకపోతే అదే బతుకుతారు, అదే మార్కెట్లో ఎంతమంది బతుకుతున్నారు వ్యాపారం మీద? తీయాల్సిన అవసరం ఏంటి? మళ్ళీ 150 కోట్లు ఎందుకైనట్టు? 150 కోట్లు నిరూపించు. 500 కోట్లు ఎందుకైనట్టు? అటు రుజువు చూపించమనండి.